మహాగణుడిలో మహిమోన్నతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈనాటి వాక్యాన్ని చదువుకుందామా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఎవరంట వీరు? ఆదిమ సంగమం గురించి లూకా భక్తుడు అక్కడ వ్రాస్తూ అపోస్తలులు చేసినటువంటి బోధ మీద ఆ సంఘం ఎలా కట్టబడుతూ ఉందో ఆయన అక్కడ వివరిస్తూ ఉన్నారు. అపోస్తలుల బోధ అక్కడ ప్రధానంగా మనం చూస్తే అపోస్తలుల బోధ ఎప్పుడు ప్రారంభమైంది? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి సువార్తను ప్రకటించి ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతమంతా తిరిగి అనేకులకు క్రీస్తు యొక్క రాజ్యము గురించి అక్కడ ప్రకటించి ఆ తర్వాత ఆయన శిలువ మరణం పొంది 3వ దినాన లేచి అదే రీతిలో ఆయన ఆరోహణమై పరలోకము వెళ్ళిన తర్వాత అపోస్తలులకు ఇచ్చినటువంటి ఆయనను వెంబడించిన వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభువు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను పట్టుకొని అపోస్తలులు బోధ చేయటం ప్రారంభించారు. అసలు నిజంగా చూస్తే అపోస్తలుడు అని ఎవరిని అంటారు? అపోస్తలుల బోధ అంత ప్రభావంగా ఎందుకు అక్కడ జరిగించబడుతూ ఉంది? వారిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో ఈరోజు కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలులు అంటే ఎవరిని అంటారు అని అంటే దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని వారి కన్నులతో వారు చూసిన వారుగా ఉండాలి. అంతేకాదు ప్రభువు యొక్క సేవలో వారి యేసుతో కలిసి పనిచేసిన వారై ఉండాలి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు వారి చేత పిలువబడినటువంటి వారై ఉండాలి. అపోస్తలుడు అనేటువంటి దాన్ని బైబిల్ గ్రంథంలో ఎక్కడ డెఫినేషన్ ఇవ్వలేదు, కానీ అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు పౌలు భక్తుడు వ్రాస్తూ అనేకమైనటువంటి పత్రికల్లో క్రీస్తు యేసు దాసుడును అపోస్తలుడుగా ఉండటకు పిలువబడినటువంటి వారును, అంతేకాదు పేతురు భక్తుడు రాస్తూ క్రీస్తు యొక్క అపోస్తలుడైనటువంటి వారును వారిని వారు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ చెప్తూ ఉన్నారు. దీనికి మనకి ఏమన్నా రుజువులు ఉన్నాయా? వారిని మాత్రమే ఎందుకు అపోస్తలుడని పిలుస్తూ ఉన్నారు? అనేక మంది థియాలజియన్స్ చెప్పేది ఏంటంటే చిట్ట చివరి అపోస్తలుడు ఎవరు అని అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. ఎందుకు? దేవుని చేత పిలువబడినటువంటి వారు, దేవుని చూసినటువంటి వారు, దేవునితో కలిసి పనిచేసినటువంటి వారు. చూద్దామా? లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టారు. ఆయన పేరు పెట్టాడంట. 12 మందిని పిలిచి ఆయన వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. అపోస్తలులు అని ఎవరి చేత పేరు పెట్టబడ్డారు? ఎవరి చేత పిలువబడ్డారు? ఎవరి చేత ప్రత్యేకించబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారి చేత. అనేక మంది ఈ రోజుల్లో అపోస్తలులు అని పెట్టుకుంటున్నారు, కానీ వారి పేరు ముందు అయితే వారు అపోస్తలులో కాదో వారికే వదిలేద్దాం. ఈరోజు మనం అపోస్తలుల బోధ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. యేసు చేత పిలువబడినటువంటి వారు, యేసును చూసినటువంటి వారు, యేసుతో కలిసి సేవ చేసినటువంటి వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుల బోధ యందు ఆ యొక్క సంఘము వర్ధిల్లుతా ఉందంట. ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు వారు ఎడతెగక ఉన్నారు అని లూకా భక్తుడు అక్కడ వ్రాస్తూ ఉన్నారు. క్షమించండి. ఎడతెగక అంటే కంటిన్యూస్గా వారు అపోస్తలుల బోధ యందు వారు కట్టబడతా ఉన్నారు. నిజంగా అపోస్తలులు చేసినటువంటి బోధ ఎటువంటిది? అపోస్తలులు చేసినటువంటి బోధ ద్వారా, అపోస్తలులు చేసినటువంటి బోధలో నుంచి ఎటువంటి సంఘము పుట్టుకొచ్చింది? ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రైస్తవ సంఘాలు, అన్ని సంఘాలు కూడా అపోస్తలుల బోధ మీద కట్టబడినటువంటి సంఘాలుగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది.
కానీ వారి జీవితాలు, వారి వారి యొక్క సంఘాలు చూస్తే అపోస్తలుల బోధ యందు కట్టబడినటువంటి సంఘాలుగా ఉన్నాయా? ఎందుకంటే ప్రభువు వారు 3.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన జీవించి, ఆయన సేవ చేసి, ఆయన సువార్తను ప్రకటించి ఆయన వెళ్ళిపోయారు. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఆ సువార్త ప్రకటన అంతా కూడా అపోస్తలుల యొక్క సువార్త ప్రకటనే. అపోస్తలుల ద్వారా ప్రపంచానికి ఆ యొక్క సువార్త వ్యాప్తి చెందిందే. కానీ నిజముగా ఇప్పుడు ఉన్నటువంటి మన క్రైస్తవ జీవితం, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు అపోస్తలుల బోధ యందు కట్టబడినవిగా ఉన్నాయా? ఒకవేళ అపోస్తలుల బోధ యందు కట్టబడినటువంటి సంఘాలు, జీవితాలు, కుటుంబాలు అయితే ఎలా ఉంటాయి? ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సై సంఘానికి పత్రిక రాస్తూ ఒక మాటను అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. చూసారా ప్రియులారా, ఈ సువార్త ఫలిస్తూ వ్యాపిస్తూ ఉందంట. ఒకవేళ అపోస్తలుల బోధ గనక అయితే ఆ కుటుంబము, ఆ వ్యక్తి, ఆ సంఘము ఫలించాలి. మొదటిగా ఆది కాండంలో కూడా ఆయన దేవుడు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, మానవుణ్ణి ఆశీర్వదిస్తూ 22వ వచనం, 28వ వచనంలో, మొట్టమొదటి అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, ఫలించి అభివృద్ధి పొందండి. మొదటిగా ఫలించాలి, ఫలం ఉండాలి. మొదటిగా ఫలించి ఆ తర్వాత అభివృద్ధి పొందాలి. ఇక్కడ కూడా అదే మాటను అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ సంఘం అంట ఆ సువార్త యొక్క సత్యమును బట్టి ఫలిస్తూ వ్యాపిస్తూ ఉందంట. ఫలించింది, వ్యాపించింది. దేవుడు చెప్పిన ప్రకారము, ఆదిలో దేవుడు చెప్పినటువంటి ప్రకారము ఫలించి అభివృద్ధి పొందుతూ ఉంది. వ్యాపించటం అంటే అభివృద్ధి పొందటం, విస్తరించటం కదా. ఫలించిన తర్వాత వ్యాప్తి చెందాలి. ఈ రోజున క్రైస్తవ జీవితాలలో, క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో ఎందుకు ఇది జరగట్లేదు? ఈ ఆర్డర్కి విభిన్నంగా జరుగుతూ ఉందా? ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా మనం వ్యాప్తి చెందుతున్నాం, మనం ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాం, మనం మల్టిప్లై అవుతా ఉన్నాం అని అనుకుంటున్నాం. కానీ ఫలం కనబడతా ఉందా? ఫలిస్తున్నామా? ఫలం అంటే ఎలా ఉంటుంది? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫలించి అభివృద్ధి పొందవలసిన మనం నిజంగా ఫలించి అభివృద్ధి పొందుతున్నామా? లేదు, వేలకు వేలు, లక్షలకు లక్షలు విశ్వాసులు వస్తున్నారని చెప్పేసి వ్యాప్తి చెందుతున్నామని చెప్పేసి ఆర్భాటాలు చేస్తూ ఉన్నామా? మనం బాగా ఆశీర్వదించబడుతున్నాం, మనకు బాగా కార్లు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు అన్నీ సమకూర్చుకుంటూ ఉన్నాం, మనం వ్యాప్తి చెందుతున్నాం అనుకుంటున్నాం. కానీ నిజమైనటువంటి ఫలం మనలో ఉందా? ఫలించి అభివృద్ధి పొందుతున్నామా? ఫలించకుండా నిజంగా విస్తరిస్తూ ఉన్నాం, అభివృద్ధి చెందుతూ ఉన్నాం అని మనం అనుకుంటూ ఉన్నామా? అపోస్తలుల బోధ యందు కట్టబడినటువంటి జీవితాలైతే, అపోస్తలుల బోధ యందు కట్టబడినటువంటి సంఘాలైతే, అపోస్తలుల బోధ యందు నిలువబడినటువంటి దేశాలైతే అవి ఫలించి అభివృద్ధి పొందుతాయి కదా. యోహాను సువార్తలో దేవుడు మాట్లాడుతూ, ఆయన అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అన్నారు, ఎవరు నా యందు నిలిచి ఉంటారో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు అని దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఎవరు ఆయన ఎవరి యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారంట. నిజముగా మనం ఆయన యందు ఏ రకంగా అయితే అపోస్తలులు దేవుని యందు నిలిచి ఉండి, దేవుని యొక్క సువార్తను ఆయన యందు నిలిచి ఉండి ప్రకటించి ఫలించేటువంటి సంఘాలను కట్టారో, ఫలించేటువంటి వ్యక్తులను కట్టారో, ఫలించి అభివృద్ధి చెందేటువంటి వ్యక్తులను కట్టారో, సంఘాలను కట్టారో, ఈ రోజున మన జీవితాల్లో విన్నాయా? ఫలం అంటే ఏంటి? కాగా ఆత్మఫలమేమనగా అక్కడ ఒకసారి చూద్దామా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అయితే ఆత్మఫలమేమనగా
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చూసారా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రియులరా, చూడండి, అదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయాన్ని 31వ వచనాన్ని మనం చదువుకుంటే ఆదిమ సంఘము గురించి అక్కడ మాట్లాడుతూ అక్కడ ఏం చెప్తున్నారంటే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఎంత గొప్ప విషయాలు, ఎంత మంచి విషయాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉందంట, సంఘము ఫలిస్తూ ఉందంట, సంఘములో ఐక్యత ఉందంట, సంఘములో ప్రేమ నిలిచి ఉందంట, సంఘములో సమాధానం ఉందంట, ఆ సంఘము విస్తరిస్తూ ఉందంట. చూసారా? అక్కడ చూస్తే మనం అపోస్తలుల కార్యాలలో ఆదిమ సంఘము గురించి అక్కడ మాట్లాడుతూ వారికి కలిగినదంతా కూడా అందరిది అన్నట్లుగా ఉన్నట్లుగా అక్కడ రాయబడి ఉంది. మనకున్నవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని మొత్తానికి సంబంధించినటువంటివి. వారు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, వారికి ఉన్న సమస్తాన్ని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, ఇవన్నీ మనవే, మన యొక్క సంఘ విస్తరణ కోసం, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం అక్కడ వారు మనందరం కలిసి పని చేద్దామన్నట్లుగా ఐక్యత కలిగి, సమాధానం కలిగి, సమృద్ధి కలిగి, సంతోషం కలిగి, ప్రేమ కలిగి ఆ సంఘం విస్తరించినట్లుగా చూస్తూ ఉంది. అది అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ యందు నిలిచి ఉన్నటువంటి సంఘము ఫలించేటువంటి ఫలం. నిజముగా ఇటువంటి బోధ ఈ రోజున కరువైపోతూ ఉంది. ఎందుకు అపోస్తలులు విభిన్నంగా బోధ చేశారు? ఎందుకు అపోస్తలులు అంత ప్రత్యేకించబడ్డారు? ఎందుకు అపోస్తలులు అటువంటి తెగువ కలిగినటువంటి సేవ చేయగలిగారు? ఎందుకు అటువంటి ఫలభరితమైనటువంటి సంఘాలను, ఫలభరితమైనటువంటి కుటుంబాలను, ఫలభరితమైనటువంటి వ్యక్తులను అపోస్తలులు ఎందుకు లేవనెత్తగలిగారు? వారిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. 3 ప్రత్యేకతలు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలులు వారు మొదటిగా ఒబీడియన్స్ చూపించారు. దేనికి ఒబీడియన్స్ చూపించారు? యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు కుట్టుకుంటున్న వాళ్ళని, చేపలు పడుతున్న వాళ్ళని ఆయన వెళ్ళి మీరు రండి అని పిలిచారు. ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళని ఆయన మీరు రండి అని పిలిచారు. అక్కడ చూస్తే వెంటనే వారు ఉన్నటువంటి స్థితిని విడిచిపెట్టి వారు ఆయన వెంబడించినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటిగా విధేయత చూపించారు. దమస్కు మార్గములో ఆయన యెరూషలేము నుంచి తాకీదు తీసుకొని అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హింసించటానికి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు దమస్కులో ఆయన ఎన్కౌంటర్ చేసి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తూ ఉన్నావంటే నీవెవరివయ్యా? నీవు హింసించుచున్నటువంటి క్రీస్తును. అంతే, ఆయన యొక్క జీవితం మార్చబడింది. అంతే, ఆయన సరెండర్ అయిపోయి విధేయత చూపించి అక్కడ నుంచి ఆయన వెంబడించడం ప్రారంభించారు. చూసారా? అపోస్తలులు మామూలుగా అవ్వలేదు, సామాన్యంగా అవ్వలేదు. అపోస్తలులు విధేయత చూపించి అపోస్తలులు అయ్యారు. రెండవదిగా వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ఒమిట్ చేసి వారు అపోస్తలులు అయ్యారు. అది వారి ప్రత్యేకత. వాళ్ళ యొక్క జీవనాన్ని వదిలిపెట్టారు. ఏం విడిచిపెట్టారు? వారి జీవనాన్ని విడిచిపెట్టారు, వారి కుటుంబాలను విడిచిపెట్టారు, వారి సౌఖ్యాన్ని విడిచిపెట్టారు, వారి యొక్క ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ విడిచిపెట్టారు. ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. ప్రభు యొక్క పిలుపుకు చూపినటువంటి విధేయత, ప్రభు యొక్క పిలుపులో వారు విడిచిపెట్టినటువంటి విధానం అపోస్తలులుగా వారిని మార్చింది కదా. ఈ రోజున మనం వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రభు పిలుస్తూ ఉండగా విధేయత చూపడానికి సిద్ధంగా ఉన్నామా? అందుకనే మన బోధ సరైనదిగా లేదా? అందుకనే మన బోధలో ఫలము లేదా? అందుకనే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఫలభరితంగా లేదా?
మనం ఫలము లేకుండా విస్తరించకుండా ఉన్నామా? చూద్దాం ఒకసారి. అంతేకాదు, మూడవదిగా అతి ప్రాముఖ్యమైనటువంటిది, వారి శ్రమకు వారి జీవితాలను అప్పగించుకున్నారు. శ్రమకు వారి జీవితాలను అప్పగించుకున్నారు. శ్రమ పడటానికి వారు ఇష్టపడ్డారు. అపోస్తలులందరూ కూడా భయంకరమైనటువంటి శ్రమల్లో నుంచి వెళ్ళినటువంటి వారే. మనం భయంకరమైన మరణాన్ని వారు చవిచూశారు. వారు సజీవంగా ఉండగా ఒక్కొక్కళ్ళు వారి యొక్క చర్మాన్ని ఒలిచినప్పుడు కూడా ఓర్చుకున్నారు. కాగే నూనెలో పడవేసినప్పుడు ఓర్చుకున్నారు. శ్రమ పడటానికి సిద్ధపడ్డారు. వారు తన స్వజనుల చేత, వారి యొక్క తమ సొంత జనము చేత, అన్యుల చేత బాధించబడ్డారు. రాళ్లతో కొట్టబడ్డారు. భయంకరమైనటువంటి మరణాలను సైతం వారు లెక్క చేయకుండా వారు సేవ చేశారు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎలా చనిపోయాడంటే బీహెడెడ్గా, ఆయన ఆ యొక్క తలను సజీవంగా ఉన్నప్పుడు ఆయన తలను నరికివేశారు. పేతురు భక్తుడిని ఆయన తల క్రిందులుగా సిలువ వేశారు. ఇలా చూస్తూ పోతే అపోస్తలులందరూ కూడా బహు కఠినమైనటువంటి శ్రమలను పొందుకోవటానికి వారిని వారు ఆఫర్ చేసుకున్నారు. అందుకనే వారి యొక్క సేవ, వారి బోధ ఈ రోజుకు నిలిచి ఉండి ఫలించేదిగా ఉంది. మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం. విధేయత చూపించేటువంటి జీవితాలుగా ఉన్నాయా? విడిచిపెట్టే జీవితాలుగా ఉన్నాయా? అదే రీతిలో శ్రమకు మనల్ని మనం అప్పగించుకోవటానికి ఇష్టపడే జీవితాలుగా ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకొని ప్రభువు పిలిచినటువంటి పిలుపుకు విధేయత చూపించి, మనం విడిచిపెట్టాల్సిన మన జీవితాల్లో ఇంకా భయంకరంగా మనం క్లింగ్ అయ్యి ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి, ప్రభుకు ఆయాస్కరమైన వాటిని విడిచిపెట్టి, ప్రభువు కోసం శ్రమపడి నిత్యము నిలిచి ఉండేటువంటి ఆ యొక్క సువార్తను ప్రకటిద్దాం. సత్యమైన సువార్తను ప్రకటిద్దామా? మన జీవితాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మనం ఫలించి అభివృద్ధి పొందుదామా? ఆత్మ ఫలము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఉండే విధంగా మనం ప్రభువు కోసం నిలబడదామా? అటువంటి అపోస్తలుల బోధన మనం చేసి, బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసుడాలా అని ప్రభు చేత పిలిపించుకుందామా? అటువంటి కృప మనందరికీ ఆ ప్రభు అయినటువంటి యేసు అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను.